హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఈ వీడియోలో అసలు క్లౌడ్ కంప్యూటింగ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఈ మధ్య కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది బాగా ఫేమస్ అవడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా క్లౌడ్ కంప్యూటింగ్ని సింపుల్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను 4 సింపుల్ స్టెప్స్గా విభజించాను. స్టెప్ నెంబర్ 1, కంప్యూటేషనల్ పవర్. అంటే ఏంటంటే ఈ స్టెప్లో మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఫ్రీలాన్సర్ ఆర్ గేమ్ డెవలపర్ లేదా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పెద్ద ఫీల్డ్ మీద వర్క్ చేసే ఒక డెవలపర్గా ఊహించుకుంటే మీకు మీ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, ఒక హెవీ టాస్క్ని కంప్లీట్ చేయడానికి పవర్ఫుల్ కంప్యూటర్ లేదా గేమింగ్ మెషిన్ ఆర్ మ్యాక్బుక్ కావాలి. అది మెజారిటీ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఉండదు. ఇప్పుడు 100% పాపులేషన్ తీసుకుంటే, అంటే 100% సాఫ్ట్వేర్ డెవలపర్స్లో తీసుకుంటే మెజారిటీ 80% ఆఫ్ పీపుల్ దగ్గర ఒక మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్, మిడ్ రేంజ్ మెషిన్సే ఉంటాయి. సో ఇలాంటి మెషిన్స్తో ఇంత అడ్వాన్స్డ్ టాపిక్స్ అంటే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, గేమ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి భారీ కోడింగ్ ఉన్న ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఫాస్ట్గా అవుట్పుట్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. సో ఇలాంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికే వచ్చింది క్లౌడ్ కంప్యూటింగ్. ఇందులో మనం ఏం చేస్తారంటే, మనకి పెద్ద ఆర్గనైజేషన్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇది కావచ్చు, లేదా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదా IBM క్లౌడ్ కావచ్చు, ఇలాంటి పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ మెషిన్స్ని క్లౌడ్ రూపంలో మీకు ఇస్తాయన్నమాట. అంటే ఆన్లైన్ రూపంలో VPN ద్వారా IP అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళ మెషిన్స్ని మీరు రన్ చేసుకోవడానికి 1 అవర్ లేదా 1 మంత్ లేదా 1 ఇయర్ టైం టు టైం బేసిస్ కింద మీకు అప్పుగా ఇస్తారు త్రూ ఇంటర్నెట్. సో అప్పుడు మీ ప్రాసెసింగ్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల చాలా టైం కలిసి వస్తుంది జస్ట్ మీ బేసిక్ ల్యాప్టాప్ ద్వారానే. స్టెప్ నెంబర్ 2, సర్వర్ ప్రాబ్లం. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే, ఒక కంపెనీ స్టార్ట్ చేసాము అంటే వాళ్ళు సర్వర్స్ని కొనుక్కోవాల్సి వచ్చేది. సో సర్వర్స్ కొనుక్కోవడం అనేది చిన్న విషయం కాదు, చాలా అమౌంట్ అనేది బాగా ఖర్చు అవుతుంది సర్వర్స్ని కొనుక్కోవడం అండ్ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏం చేసిందంటే, పెద్ద ఫర్మ్స్ అయినా గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, IBM కావచ్చు, ఇలాంటి పెద్ద ఫర్మ్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్ని చిన్న స్టార్టప్ కంపెనీకి అప్పుగా ఇస్తుంది త్రూ ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా. సో అలాంటి చిన్న కంపెనీస్ అన్నీ వాళ్ళ సర్వర్స్ని ఉపయోగించుకుని ఎఫిషియెంట్గా వర్క్ చేయడం వల్ల ఆ స్టార్టప్ అనేది గ్రోత్ రేట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం. ఫర్ సపోజ్ మీ దగ్గర 512 GB ఆఫ్ ల్యాప్టాప్ ఉందనుకోండి, మీకు ఈ మంత్ ఒక 124 GB డేటా యూజ్ అయ్యే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో మీరు ఆ ల్యాప్టాప్తో బాగా ఈజీగా ఎగ్జిక్యూట్ చేసేయగలరు ఆ ప్రాజెక్ట్ని. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఒక 1 TB డేటా కావాల్సి వచ్చే ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మీరు అయితే ఏం చేయాలి, మీ ల్యాప్టాప్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, లేదంటే ఎవరి దగ్గరన్నా 1 TB ఆఫ్ ల్యాప్టాప్తో ఉన్న వాళ్ళలో మీరు ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసి పర్ఫామ్ చేయాలి. సో దీనికి సొల్యూషన్గానే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒకటి స్టోరేజ్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తూ వచ్చిందనమాట. అదేంటంటే స్టోరేజ్ ఫీస్ హవర్లీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ, ఇయర్లీ కానీ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇంత జీబీ ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ 50 GB $50 లేకపోతే $5 లేకపోతే $10 పర్ టైం బేసిస్ ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, సెక్యూరిటీ. ఈ స్టెప్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏదైనా ఒక స్టార్టప్ కానీ, ఒక బిగ్ ఫర్మ్ని కానీ టార్గెట్ చేస్తూ ఒక హ్యాకింగ్ గ్రూప్ అనేది వైరస్ని కానీ, మాల్వేర్ని కానీ ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే ఆ సర్వర్కి కనెక్ట్ అయిన ప్రతి కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అనేది హ్యాకింగ్కి గురవ్వచ్చు. ఇలా హ్యాకింగ్ గురవుతే వాళ్ళు అప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్ అనేది లాస్ అవ్వచ్చు. దీనివలన ఆ పర్టిక్యులర్ స్టార్టప్కి మిలియన్స్ ఖర్చు అవుతాయి. అందుకనే ఇలాంటి చిన్న కంపెనీలు, పెద్ద ఫర్మ్స్ అన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ని నమ్ముకుంటాయి. ఇలా క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే, మనకి ప్రొవైడ్ చేసే ప్రొవైడర్ అనేవాళ్ళు సూపర్ కంప్యూటర్స్ని అండ్ మోస్ట్ సెక్యూర్డ్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తారు. సో అలాంటి సర్వర్స్ని హ్యాక్ చేయడం అనేది ఆ హ్యాకింగ్ గ్రూప్కి ఇంపాసిబుల్. స్టెప్ నెంబర్ 4, మెయింటెనెన్స్.
ఈ స్టెప్ కూడా మనకి పైన 3 స్టెప్పుల్లాగే సిమిలర్గా ఉంటుంది. ఒక స్టార్టప్ లేదా మీడియం కంపెనీ అనేది సర్వర్స్ని సెటప్ చేసి ఆ సర్వర్స్ని టైం టు టైం మెయింటైన్ చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని అవుతుంది. అందుకనే సింపుల్గా క్లౌడ్ కంప్యూటింగ్ని నమ్ముకుంటాయి. వీళ్ళు ఏదో ఒక బిగ్ ఫర్మ్ ప్రొవైడ్ చేసే క్లౌడ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ అదే ప్లాట్ఫామ్లో వాళ్ళని డేటా అనేది స్టోరేజ్ చేసుకుంటారు. సో దాన్ని మెయింటైన్ చేయాల్సిన కాస్ట్ అనేది ఈ స్టార్టప్ మీద పడదు. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని కొద్దిగా డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 సర్వీస్ మోడల్స్, నెంబర్ 2 డిప్లాయ్మెంట్ మోడల్స్. ముందుగా సర్వీస్ మోడల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సర్వీస్ మోడల్లో కూడా మనకి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. IaaS, PaaS, SaaS. ముందు IaaS గురించి మాట్లాడుకుందాం. IaaS అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటంటే మనకి దీనిలో ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేవాళ్ళు, అంటే మనకి ఏదైతే సొల్యూషన్స్ ఇస్తారో, సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారో కంపెనీ, అంటే సపోజ్ AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కావచ్చు, IBM క్లౌడ్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కావచ్చు. ఈ సర్వీస్ ప్రొవైడర్ అనేవాళ్ళు హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ స్టార్టప్ చేతుల్లో పెడతారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ స్టార్టప్కి ఆ ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 5 GB ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ కావాలి, ఒక 16 GB ఆఫ్ ర్యామ్ కావాలి, అండ్ i7 లేటెస్ట్ 11th జనరేషన్ ప్రాసెసర్ కావాలి, NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ కావాలి అనుకోండి. ఇదంతా కాన్ఫిగరేషన్ ఆ స్టార్టప్ చేతుల్లో ఉంటుంది. కాన్ఫిగరేషన్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇలా వాళ్ళు ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి కాన్ఫిగరేషన్ని సెట్ చేసుకోవచ్చు. కాన్ఫిగరేషన్ సెట్ చేసుకున్నాక దానిలో ఏ OS రన్ అవ్వాలో కూడా ఆ సర్వర్ నుండి వాళ్ళు తీసుకుంటారు స్టార్టప్ అనేవాళ్ళు. అంటే మ్యాక్ OS కానీ, విండోస్ OS కానీ, లినక్స్ OS కానీ. సో ఎండ్ టు ఎండ్ స్టార్టప్ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే స్టార్టప్ అనేది తనకి ఏం కావాలి, ఏం వద్దు అనేది ఫుల్ టాప్ టు బాటమ్ వాళ్ళే డిసైడ్ అవుతారు. హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ దగ్గర నుండి సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ వరకు. సో దీనిలో ఏంటంటే హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఫిక్స్ అయిపోయాక సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు చెప్పుకుంటారు, నాకు విండోస్ OS కావాలి, లేదా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, లేదా మ్యాక్ OS కావాలి అని. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్తో ఉన్న కంప్లీట్ సిస్టమ్ని ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేవాళ్ళు ఈ స్టార్టప్కి ఇచ్చేస్తారు. అంటే అదొక వర్చువల్ మెషిన్ అనమాట. మనం ఓన్ చేసుకోకపోయినా అంత హై ఎండ్ కాన్ఫిగరేషన్ని ఒక అద్దెకి తీసుకున్నట్టే. అంటే ఒక టైం టు టైం, ఒక 1 month వరకు లేదా 1 year వరకు అద్దెకి తీసుకున్నట్టే మనం ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి. సో ఇలాంటి సిస్టమ్స్లో మనం ఏదన్నా చేసుకోవచ్చు. ఎలాంటి హెవీ అండ్ సాఫ్ట్వేర్స్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎలాంటి కోడ్నన్నా రన్ చేసుకోవచ్చు. అది ఆ స్టార్టప్కి ఉన్న ప్రాజెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 2 ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, PaaS. దీనిలో మనకి IaaSలో ఉన్నట్టు కాన్ఫిగరేషన్ని ఎడిట్ చేసుకోవడాలు, కాన్ఫిగరేషన్ మార్చుకోవడాలు, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవడాలు లాంటి ఆప్షన్స్ ఉండవు. ఓన్లీ ఏదో ఒక ప్లాట్ఫామ్ని మీకు రెంట్కి అనేది ఆ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ఇస్తారు. అంటే AWS కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కావచ్చు, లేదా గూగుల్ కొలాబ్ కావచ్చు, లేదా IBM క్లౌడ్ కావచ్చు. సో జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్లాట్ఫామ్ని రెంట్కి తీసుకుని ఈ ప్లాట్ఫామ్లో మీకు నచ్చిన కోడ్ని కానీ లేదా మీకు నచ్చిన ప్రాజెక్ట్ని కానీ ఇంప్లిమెంట్ చేయడమే. నెంబర్ 3 SaaS ఆర్ SaaS. దీన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. దీనిలో ఏంటంటే మనకి ఒక జస్ట్ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ అనేది రెంట్కి అనేది ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే అడోబ్ ప్రీమియర్ ప్రో ఉంటుంది. పర్ మంత్ దీనికి ఛార్జెస్ ఉంటాయి. సో అడోబ్ ప్రీమియర్ ప్రోలో మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ కంటెంట్ మొత్తం ఆ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయొచ్చు. సేమ్ అలాగే కోడింగ్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అంటే VMware అవ్వచ్చు. VMware వర్చువల్ మెషిన్ అంటే మనకి ఒక పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ని దానిలో ఇన్స్టాల్ చేసుకుని
ఏదన్నా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి లేదా ఏమన్నా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయొచ్చు. లేదా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సేల్స్ ఫోర్స్. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన ఒక అప్లికేషన్ వచ్చేసి సేల్స్ ఫోర్స్లో కూడా ఏంటంటే మనకి ఇది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం లేదా మనకి నచ్చిన అప్లికేషన్ని డెవలప్ చేసుకోవడం, డిప్లాయ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగా ఈ సాఫ్ట్వేర్ని మనకి పర్ మంత్ ఇచ్చినందుకు పర్ మంత్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క సెకండ్ టైప్ గురించి మాట్లాడుకుందాం, డిప్లాయ్మెంట్ మోడల్. ఈ డిప్లాయ్మెంట్ మోడల్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి: పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ముందుగా పబ్లిక్ క్లౌడ్ గురించి తెలుసుకుంటే మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో యూజ్ చేసేది గూగుల్ డ్రైవ్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, ఐక్లౌడ్ కావచ్చు, డ్రాప్ బాక్స్ కావచ్చు. సో ఇదంతా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట, వితౌట్ ఫీ ఆర్ విత్ ఫీ. మనకి గూగుల్ డ్రైవ్లో ఒక పర్టికులర్ జీబీ 10 GB ఆర్ 15 GB అనేది ఫ్రీగా వస్తుంది. మీకు అది సరిపోదు అంటే మీరు ఎక్స్ట్రా పే చేస్తూ ఎక్స్ట్రా స్టోరేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఐక్లౌడ్కి కూడా ఇదే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఫ్రీగా యూజ్ చేసే క్లౌడ్ సర్వీసెస్ అన్నీ చెప్పుకోవచ్చు. అంటే గూగుల్ డ్రైవ్ కావచ్చు, మన జీమెయిల్ కావచ్చు, ఐక్లౌడ్ కావచ్చు, ఎంఐ క్లౌడ్ కావచ్చు, లేదా డ్రాప్ బాక్స్ కావచ్చు. నెంబర్ 2, ప్రైవేట్ క్లౌడ్. ఈ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే దీనిలో ఓన్లీ ఒక పర్టికులర్ ఆర్గనైజేషనే యూజ్ చేస్తుందన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక ఎక్స్ కంపెనీ అనేది సర్వీస్ కావాలి అనుకోండి, ఆ సర్వీసు ఎలా ఉంటుందంటే ఇంత స్టోరేజ్ లేదా ఇంత డేటా ఓన్లీ ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. దాన్నే ప్రైవేట్ క్లౌడ్ అంటారు. నెంబర్ 3, హైబ్రిడ్ క్లౌడ్. పేరులోనే ఉంది హైబ్రిడ్. అంటే ఏంటంటే ఇది పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కాంబినేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP కావచ్చు, లేదా IBM క్లౌడ్ కావచ్చు. ఇవన్నీ 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి. అంటే సర్వీస్ మోడల్స్ కానీ డిప్లాయ్మెంట్ మోడల్స్ కానీ. ఫైనలీ ఫ్రెండ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి బాగా అర్థమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.